ప్రధాని సభకు భారీ బందోబస్తు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి ప్రధాని రాక సందర్భంగా విజయవాడలో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 2న ప్రధాని మోదీ అమరావతికి రానున్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పెద్దెత్తున రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 2450 మందిని మోహరించనున్నారు. పహల్గాంలో తీవ్రవాదుల దాడి నేపథ్యంలో రాష్ట్ర పర్యటనలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, భద్రతాపరంగా లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసుల ఆధీనంలో విమానాశ్రయ పరిసరాలు. దేశంలోనే ఎస్పీజీతో అత్యున్నత భద్రత కలిగిన ప్రధాని రానున్న నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాలను పోలీసులు జల్లెడ పట్టనున్నారు. ఎయిర్పోర్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 850 మంది పోలీసులను మోహరించనున్నారు. ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్ద ప్రధాని కోసం గ్రీన్ రూమ్ ఏర్పాటు చేశారు. గన్నవరం, చుట్టుపక్కల గ్రామాలను బలగాలు జల్లెడ పట్టనున్నాయి. ప్రతి ఇంటికి సంబంధించి వివరాలు సేకరించి తనిఖీ చేయనున్నారు. విమానాశ్రయ ప్రహరీ వెంబడి రక్షణ పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎత్తైన భవనాలపై గార్డులను ఉంచుతారు. విజయవాడ పరిధిలో 1600 మంది. విమానాశ్రయం నుంచి ప్రధాని ప్రయాణించే హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తితే అమరావతికి రోడ్డు మార్గాన వెళ్తారు. దీంతో నగర పోలీసులు కూడా భారీగా బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 1600 మందికి బందోబస్తు విధులు అప్పగించనున్నారు. జాతీయ రహదారి, బందరు రోడ్డు, వారధి, పశ్చిమ బైపాస్ వెంబడి పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. కార్యక్రమానికి వచ్చే వీఐపీలు నగరంలోని హోటళ్లలో బస చేయనున్నారు. విమానాశ్రయం నుంచి కూడా ప్రముఖులు నేరుగా అమరావతి వెళ్లనున్నారు. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి రాజధానికి బస్సుల్లో తరలివెళ్లే వారికోసం పశ్చిమ బైపాస్ మార్గాన్ని తాత్కాలికంగా అనుమతించనున్నారు. ఏలూరు జిల్లా నుంచి ప్రైవేటు, ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 20,000 మంది, ఎన్టీఆర్ జిల్లా నుంచి 30,000 మందిని సమీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడనున్నారు. కృష్ణా జిల్లా నుంచి 30,000 మందిని సమీకరించేందుకు 620 బస్సులు కేటాయించారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు.